నువ్వు క్రిస్టియన్ అయ్యుండి రక్షణ పొందకపోతే ఖచ్చితంగా ఈ వీడియో చూడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మేము అరకు వెళ్ళడానికి సిద్ధమయ్యాము. సో అక్కడ చలి ప్రాంతం కాబట్టి ఇక్కడ మేము 4 o'clockకే బయలుదేరాం. మా యొక్క శరీరాలు మేము ఇలా ప్రొటెక్ట్ చేసుకున్నాము, ఎందుకంటే శరీరానికి నష్టం రాకూడదని. ఈ సోదంతా మాకెందుకు చెప్తుంది అని అనుకుంటున్నారా? కేవలం మనం ఒక ట్రిప్కి వెళ్ళినప్పుడే మన శరీరాలను ఇలా సిద్ధపరచుకొని సన్నద్ధులమై వెళ్తాం కదా. అలాంటిది ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు, క్రీస్తు కొరకు మనం బ్రతుకుతున్నప్పుడు దుష్టుడంట అగ్ని వంటి బాణాలు 4 వైపుల నుంచి వేస్తానే ఉంటాడంట. దేవుడు వాక్యం సెలవిస్తుంది. అలాంటి అగ్ని వంటి బాణాలు తప్పించుకోవాలి అని అంటే రక్షణ పొందాలి. రక్షణ పొందిన వారికి దేవుడు శరీరం అంతా ధరించుకోవడానికి సర్వాంగ కవచాన్ని ఇస్తాడని తన లేఖనాల్లో రాసి ఉంది. నడుముకి సత్యం అనే డాలు మనం ధరించుకోవాలి. అలాగే నీతి అనే వస్త్రం ధరించుకోవాలి. సిద్ధ మనస్సు అనే జోడు తొడుక్కోవాలని, మన శిరస్సుకి శిరస్రాణము ధరించుకోవాలి. మనం రక్షణ పొంది వాక్యం అనే ఖడ్గంతో దుష్టుడిని ఎదిరించాలని దేవుని లేఖనం సెలవిస్తుంది. అలా యుద్ధానికి వెళ్ళిన శూరుడు ఎలా తన శరీరాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడో, ఈ లోకంలో మనం బ్రతికినప్పుడు మన శరీరాన్ని కూడా ఆత్మీయంగా అలా ధరించుకుంటేనే దుష్టుడి నుంచి వస్తున్న అగ్ని బాణాలన్నీ ఎదుర్కోవడానికి దేవుడు ఈ సర్వాంగ కవచాన్ని మనకిస్తాడు అని లేఖనాల్లో రాయబడి ఉంది. నువ్వు రక్షణ పొందావా? అయితే దేవునికి స్తోత్రం. పొందలేదా? ఎప్పటికైనా భయము తెచ్చుకొని రేపేం జరుగునో ఏం సంభవించినో మనకు తెలియదు కాబట్టి రక్షణ పొందాలని దేవుని పేరిట మీ అందరికీ మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.